హాయ్ ఎవ్రీవన్, దిస్ ఇస్ ఎలిజబెత్. వెల్కమ్ టు ఎల్లీస్ వరల్డ్. మనము అండి మొక్కలు చక్కగా ఎదిగిన మొక్కలు ఇక్కడ ఉండడం అనేది నాకు చాలా బాగా నచ్చిందండి. మొక్క చాలా బాగా పెరిగింది ఇక్కడ. సో ఈ మొక్కల్ని మన గార్డెన్ కి తీసుకెళ్లిన వెంటనే మన గార్డెన్ లో కాయలు మనం పండించుకోవచ్చు మాట. అది ఇక్కడ విశేషం. పూతతో కూడా ఉన్నాయి. నేను ఎప్పుడు మీకు చెప్తాను, గ్రాఫ్టెడ్ వెరైటీ కొనుక్కోండి అనేసి. ఇవి పక్కా గ్రాఫ్టెడ్ అండి. చాలా బాగా నచ్చింది నర్సరీ నాకు. చాలా హెల్దీ ప్లాంట్స్, మనం బిలీవ్ చేయొచ్చు ఈ నర్సరీ. ఇక్కడ అన్ని రకరకాలు ఉన్నాయండి, చాలా బాగున్నాయి. ఇగో ఇలా కూడా తయారు చేశారండి వీళ్ళు. ఎంత బాగుందో చూడండి. ఇది ఇలాంటివి కూడా దొరుకుతాయి మనకి ఇక్కడ. ఇక్కడ చామంతి మొక్కలు కూడా చాలా బాగున్నాయండి. ఫ్లవరింగ్ చాలా బాగుంది, చూస్తున్నారు కదా ఎంత గుత్తులు గుత్తులుగా పూసాయో. నాకైతే చాలా బాగా నచ్చాయండి. ఇగో ఇవన్నీ కూడా అల్ల నేరేడు ఉంది, తెల్ల నేరేడు ఉంది, అలాగే వాటర్ యాపిల్ కూడా ఉన్నాయండి ఇక్కడ. అయితే జామ చెట్లు అన్నీ కూడా చక్కగా కాయలతో ఉన్నాయండి. అది నాకు చాలా బాగా నచ్చింది. చాలా హెల్దీగా ఉన్నాయి ప్లాంట్.
నిమ్మ మొక్కలు కూడా మనకి కాయలతో ఉన్నాయండి. అదేవిధంగా అంజీర్ ప్లాంట్స్ కూడా చక్కగా ఒక్కొక్క చెట్టుకి 3 కాయలు, 4 కాయలు ఉన్నాయి. అవి నాకు చాలా బాగా నచ్చిందండి. రీజనబుల్ ప్రైస్, అసలు నిజంగా అన్నీ కూడా రీజనబుల్ ప్రైసెస్లోనే ఉన్నాయండి. ఇక్కడ అన్నీ మళ్ళీ పువ్వుల మొక్కలు అన్నీ ఉన్నాయండి. పువ్వుల్లో కూడా చాలా రకాల మొక్కలు ఉన్నాయండి. అసలు చాలా రకరకాల మొక్కలు ఉన్నాయి. అసలు జర్బేరియా అని ఇంకా చాలా రకాలు ఉన్నాయి మొత్తం. వాటర్ లిల్లీస్ పెంచుకోవడానికి కావాల్సినవి కూడా మనకి ఇక్కడ ఉన్నాయండి. ఫ్రూట్ ప్లాంట్స్ పెంచుకోవడానికి కావాల్సిన కుండీలు కూడా మనకి ఇక్కడ ఉన్నాయి. అలాగే సీడ్లింగ్ ట్రేస్ ఉన్నాయి. ఇంకో ఒకటే దాంట్లో ఎక్కువ పెంచుకోవడానికి ఈ టైప్ మెథడ్లో కూడా మనకు ఉన్నాయి. చాలా బాగుందండి నర్సరీ అయితే. మీరు తప్పకుండా రావచ్చు నియర్ బై వాళ్ళు. ఇదిగోనండి, ఓవరాల్గా ఈ యొక్క నర్సరీ లుక్ వచ్చి ఈ విధంగా ఉంటుందండి మనం చూసినప్పుడు. సో ఈ నర్సరీ నాకు ఎందుకు నచ్చిందంటే, ఈ నర్సరీలో స్టాండ్స్ ఉన్నాయి, రకరకాల స్టాండ్స్ ఉన్నాయండి. అదేవిధంగా మనకు కావాల్సిన షేడ్ నెట్ ఉంది. అదేవిధంగా గ్రో బ్యాగ్స్ ఉన్నాయి. వాటర్ స్ప్రింకిల్ చేయడానికి కావాల్సినటువంటి స్ప్రింక్లర్స్ ఉన్నాయి. అన్నీ ఉన్నాయండి. ఇంకా మొత్తం ఒకసారి మనం ఈ నర్సరీకి వస్తే కనుక మనం గార్డెన్ సెట్ చేసుకోవడానికి కావాల్సిన A to Z ఈ నర్సరీలో మనకి దొరుకుతుందండి. ఇగోనండి, ఇవన్నీ కూడా సిమెంట్ కుండీలండి. చక్కగా ఉన్నాయి, రంగులేసి చాలా బాగున్నాయి. ఇవన్నీ కూడా జీవామృతం అలాంటివి కూడా ఇక్కడ వీళ్ళు అమ్ముతున్నారు. అది కూడా ఇక్కడ మనకి దొరుకుతుంది. అదేవిధంగా హ్యాంగింగ్ పాట్స్ ఉన్నాయి, సిరామిక్ పాట్స్ ఉన్నాయి, అన్ని రకాలు ఉన్నాయి ఇక్కడ మనకి. మళ్ళీ ఇండోర్ ప్లాంట్స్ కావాలంటే ఉన్నాయి, క్యాక్టస్ వెరైటీస్ ఉన్నాయి. అదేవిధంగా మనం పర్వాలేదు కొద్దిగా ఎక్కువ డబ్బులైనా మేము స్పెండ్ చేస్తాము గార్డెనింగ్ కోసం అనుకున్న వాళ్ళకి మరి ఇక్కడైతే చాలా వెరైటీస్ అయితే అవైలబుల్ ఉన్నాయండి. ఇంకా మళ్ళీ కోకోపీట్ కూడా ఉండింది, మళ్ళీ వెర్మి కంపోస్టు, అదేవిధంగా ఎర్రమట్టి కూడా మనకి ఇక్కడ దొరుకుతుందండి. ఈ స్టాండ్స్ ఎక్కువ ఖరీదు ఉంటాయి, ఇవి కూడా ఇక్కడ ఉన్నాయండి మనకి. అదేవిధంగా గార్డెన్ లుక్ చాలా బాగుండాలి అంటే మటుకు ఇలాంటి కలర్ ప్లాంటర్స్ అయితే మటుకు చాలా బాగుంటాయండి. మనకి అంటే మనీకి ప్రాబ్లం లేదనుకున్న వాళ్ళు మటుకు అందంగా గార్డెన్ ప్లాన్ చేసుకోవాలనుకున్నప్పుడు ఇలాంటి ప్లాంటర్స్ అయితే మటుకు గార్డెన్ లుక్ని మటుకు 2-3 ఇంతలు పెంచుతాయి అనడంలో ఎలాంటి అతి
అంతా బాగానే ఉంది ఎలీ గారు, కానీ ఈ నర్సరీ ఎక్కడుందో మీరు మాకు చెప్పలేదని అనుకుంటున్నారా? ఇది హైదరాబాద్లో ఉన్నటువంటి శర్వాణి నర్సరీ అండి. బిఎన్ రెడ్డి నగర్ దాటిన తర్వాత సాగర్ రోడ్లో ఉంది. అయితే ఇక్కడ అన్నీ చాలా బాగున్నాయి. డిస్క్రిప్షన్లో మీకు ఫోన్ నెంబరు లింకు ఇస్తానండి. ఇదండి ఈరోజు వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. మరో మంచి కంటెంట్తో మీ ముందు ఉంటాను. అంతవరకు సెలవు, బాయ్.